పరిచయం అవుతున్నాడు గిద్యోను. గానుగ చాటున దాగి ఉన్నటువంటి గిద్యోనును మనం రాత్రి చూడగలిగాం. ఇక రెండవదిగా గోధుమలను దుల్లగొట్టుచున్న గిద్యోనును కూడా చూచాము. గోధుమలను దుల్లగొట్టుట పని చేస్తూ అనగా గిద్యోను పనివాడుగా ఉన్నాడు. మంచి పనోడు, బాగా పనిచేసేవాడిని పనోడు అంటారు. అక్కడ కొంత ఇక్కడ కొంత తునకలు చేస్తుంటాడు చూడు కొంతమంది పనులు, సాలు మూల లేకుండా చేసేవాడిని పనోడు అన్నారు. పనోడు, గొప్ప పనోడు, మంచి పనోడు. ఒక మాటలో చెప్పాలంటే పనిమంతుడు, పనిమంతురాలు. బైబిల్లో ఒక ఆమె ఉంది, మార్త, పనిమంతురాలు. చాలామంది మరియను గురించి ఎక్కువ మాట్లాడతారు, మార్త గురించి ఎక్కువగా మాట్లాడరు. సంఘంలో వాక్యం వినేవాళ్ళు కావాలి, పని చేసేవాళ్ళు కూడా కావాలి. వాక్యం వినేవారికి ఆహారం సిద్ధపరిచేవారు, ఆహారం వండి పెట్టేవారు, ఆహారం ప్రిపేర్ చేసేవారు కావాలి. అందరికీ అన్ని రకాల సమానమైన పనులు ఉంటాయి. బాగా వాక్యం వినేవాళ్ళు పని చేయలేకపోవచ్చు, బాగా పనిచేసేవాళ్ళు మందిరంలో కూర్చొని వాక్యం వినకపోవచ్చు. ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరి సామర్థ్యం వాళ్ళది. దేవుడు ఎవరికిచ్చిన తలాంతు వారిది. ఎప్పుడు పని చేస్తూనే ఉంటాడు అంటే ఆ వ్యక్తి పని చేస్తాడు అంతే. ఏం పని చేయడు, మందిరానికి వస్తాడు, మందిరంలో కూర్చుంటాడు, గంట సేపు అయినా 2 గంటల సేపు అయినా వాక్యం వింటాడు. అవును, వినేవారు వింటుంటారు, పని చేసేవారు పని చేస్తుంటారు. ఎవరి పని వారు చేస్తే ఎంత అందం, ఎంత బ్యూటీ. మనం చేసే పని ద్వారా అనేకులు మురిసిపోవాలి. కానీ మురిసిపోవడానికి బదులు ఏం చేస్తున్నారు తెలుసా? సనుగుతూ గొనుగుతూ ఏదో రకంగా కించపరిచి, తక్కువ చేసి, దిగజార్చి మాట్లాడేవారు సంఘాలలో మనకు అంతటా కనపడతారు. కాబట్టి గిద్యోను మనకు పనివాడుగా కనపడుతున్నాడు. పనివాడు, హీజ్ ఎ వర్కర్. ఇంకొక మాటలు చెప్పాలంటే గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టు అనేది చాలా పెద్ద పని అండి, చిన్న పనేం కాదు. ఈ రోజునైతే మిషన్లు వచ్చాయి, కోత కోయకుండా మనం దుల్లగొట్టుకోకుండా, నూర్పిడి చేయకుండా అత్యాధునిక సాంకేతిక వ్యవసాయ పద్ధతులు, వ్యవసాయ పనిముట్లు, వ్యవసాయ సౌకర్యాలు, సదుపాయాలు వచ్చాయి. పూర్వము అలాంటి పరిస్థితి లేదు. ఈజ్ ఎ హార్డ్ వర్కర్, పని చేస్తూనే ఉంటాడు. అందుకే దేవుడు గోధుమలను దుల్లగొట్టుచున్న గిద్యోనును పిలిచాడు. దుల్లగొట్టుచుండగా అంటే పని చేస్తూ ఉండగా, పని చేయకుండా ఉబుసుపోకు కబుర్లు, ముసలమ్మ ముచ్చట్లు, వదరబోతు మాటలు, కాలక్షేపం మాటలు, టైంపాస్ మాటలు మాట్లాడుతూ ఉండగా దేవుడు గిద్యోనును పిలవలేదు. పని చేస్తూ ఉండగా పిలువబడ్డాడు. అందుకే నేను అంటున్నాను, గిద్యోను హీజ్ ఎ గ్రేట్ వర్కర్. చేపలు పట్టేవారిని దేవుడు పిలిచాడు. ఎందుకు పిలిచాడు? ఒకరిని ఎవరైనా దేవుడు పిలిస్తే ఏ ఉద్దేశం లేకుండా, ఏ పర్పస్ లేకుండా పిలవడు. ఖచ్చితంగా పర్పస్. దేవుని పిలుపులో దాగి ఉన్న రహస్యం ఏంటంటే ఏదో ఒక ఉద్దేశం.
పాట పాడడానికైనా, పరిచర్య చేయడానికైనా, ప్రసంగించడానికైనా దేవుడు పిలుస్తాడు. కాబట్టి గోధుమలను దుల్లగొట్టుచున్న గిద్యోనును మనం రాత్రి కొంత ధ్యానం చేశాము. కాబట్టి గిద్యోను సోమరిగా లేడు, సోంబేరిగా లేడు. సోంబేరి అంటే తెలుసా? సోంబేరి సోగ్గా తిరిగేవాడు కాదు, సోగ్గాడు కాదు గిద్యోను. సోగ్గాడే చిన్ని నాయన అంటారే, అలాంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు కాదు గిద్యోను. కాబట్టి సోమరిగా లేడు, పనివాడిగా కనపడతా ఉన్నాడు. అందుకే దేవుడు గిద్యోనును ఏరి కోరుకున్నాడు, అందుకే పిలిచాడు. కాబట్టి దేవుడు సోమరులను పిలువడు, సోంబేరిలను పిలువడు, పోకిర్లను దేవుడు పిలువడు. పనిచేసేవారిని శ్రద్ధగా చురుకగా పనిచేసేవారిని దేవుడు పిలుస్తాడు. కాబట్టి పని విస్తారంగా ఉంది, పనిచేసేవారు చాలా తక్కువగా ఉన్నారు. పని అయితే చాలా విస్తారంగా ఉంది, నువ్వు చేయగలిగినంత పని ఉంది, నీ శక్తికి మించి చేయాల్సిన పని ఉంది. కానీ చేసేవారు చాలా చాలా తక్కువగా ఉన్నారు. కాబట్టి పని చేసేవారు ఉన్నారు, కానీ పని చేయకుండా చేసేవారిని చెడగొట్టేవారు కూడా ఉన్నారు. కానీ గిద్యోను అలాంటి వాడు కాదు కదా, తన పని తాను చేసుకుంటూ పోతాడు. ఎవరేమనుకున్నా, ఎవరు తనను ఎంత నిందించినా, తనను బలహీనపరిచినా, తనను వెనక్కి లాగుతున్నా, రాత్రి చెప్పాను, ఎవరేమనుకున్నా. అందుకే ఓ పాట ఉంది కదా, ఏమున్నా లేకున్నా అనుకున్నది కాకున్నా జరిగేది నీ చిత్తం కదా. ఎవరేమనుకున్నా ఎదురే నిలుచున్నా, ఎవరేమనుకున్నా ఎదురే నిలుచున్నా జీవింతు నీ కోసం, జీవింతు నీ కోసం. ఏమున్నా లేకున్నా అనుకున్నది కాకున్నా ధరించు నీ చిత్తం, జీవింతు నీ కోసం. చాలయ్యా నీ సన్నిధి నాతో ఉందయ్యా, యేసయ్యా చాలయ్యా నీ సన్నిధి నాతో ఉందయ్యా. ఏమున్నా లేకున్నా అనుకున్నది కాకున్నా నీ చిత్తం, జీవింతు నీ కోసం. కాబట్టి గిద్యోను తాను సోమరిగా లేడు, పని చేసేవారిని పని చేయకుండా అభ్యంతరపరచలేదు, ఆటంకపరచలేదు. కాబట్టి చెడగొట్టే వాళ్ళు ఉన్నారు, పడగొట్టే వాళ్ళు ఉన్నారు, చెరిపివేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి నువ్వు చెడగొట్టే పనిలో ఉన్నావా, పడగొట్టే పనిలో ఉన్నావా, పని చేసే పని వాళ్ళలో ఒకటిలాగా ఉన్నావా అన్నదే ప్రధాన కారణం, ప్రధాన సంకల్పం. కాబట్టి లోకంలో ఒక సామెత ఉంది, కూసే గాడిదొచ్చి ఏం చేసేది తెలుసండి? కూసే గాడిదొచ్చి మేసే గాడిదను చెడగొట్టిందంట. కాబట్టి మేసే వాళ్ళను మేయనివ్వాలి,
పని చేసే వాళ్ళను పని చేయనివ్వాలి, ఆపొద్దు, ఆగమని చెప్పొద్దు, అభ్యంతరం వ్యక్తం చేయొద్దు, ఆటంకం కలిగించొద్దు, ఆక్షేపణ చేయొద్దు. గిద్యోను అలా ఎవ్వరిని చేసినటువంటి వాడు కాదు. ఇక మూడవది చూద్దామా? మూడవది న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనం. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. ఇక్కడ గిద్యోను మనకు ఎలా కనపడుతున్నాడు? దేవుడు మనకు ఎలా పరిచయం చేస్తున్నాడు గిద్యోనును? గిద్యోను బలాఢ్యుడు. ఇతనికున్న బలం, ఇతనికున్న శక్తి, సామర్థ్యం, ఇది దైవ బలం, మానవ బలం కాదు. దైవ బలం. మానవ బలం కన్నా దైవ బలం మిన్న. మరి మీకెంత బలం ఉందో? నీకున్న బలం మానవ బలమా, దైవ బలమా? దైవ బలం కలిగిన వాడు నిజంగా పరాక్రమవంతుడే. సోదరి సోదరులారా, గిద్యోను దైవ బలంతో మిద్యానీయులను ఒంటి చేత్తో గెలిచాడండి. ఏ చేత్తో గెలిచాడు? నా వైపు చూడండి. మీరు ఎక్కడ కిందికి చూస్తున్నారు? బోర్ కొడుతుందా? బోర్ ఫీల్ అవుతున్నారా? వాక్యం వినండి. పిల్లలు ఆడుతుంటారు. పిల్లల పని పిల్లది, పెద్దల పని పెద్దలది. పనిచేసేవారి పని పనిచేసేవారిది, వినేవారి పని వినేవారిదే. వినేవారు పనిచేసే వాళ్ళకి వెళ్ళి చూడకూడదు, అంతేనా? సైలెంట్గా ఉండేవాళ్ళు అల్లరి చేసే వాళ్ళకి వెళ్ళి చూడకూడదు. ఎవరి పని వాళ్ళదే, ఎవరి పరిచర్య వాళ్ళదే. కాబట్టి దైవ బలం కలిగిన వాడు నిజంగా గిద్యోను పరాక్రమవంతుడు. ఒంటి చేత్తో అండి, దేవుడిచ్చిన దైవ బలంతో ఒంటి చేత్తో తన సత్తా మిద్యానీయుల మీద చూపించాడు. అందుకే ఒంటి చేత్తో దేవుణ్ణి, మిద్యానీయుల మీద దేవుడు జయమిచ్చాడు. కాబట్టి కొంతమందికి ఇట్లా ఉంటుంది, నా బలం, నాకు నా వాళ్ళు ఉన్నారు. ఎంతకాలం ఉంటుంది? అందం, బలం ఎంతకాలం ఉంటుంది? ఎలా వచ్చిందో అలానే వెళ్ళిపోతుంది. కాలంతో పాటు నీకున్న అందం, నీకున్న బలం, నీకున్న శక్తి, సామర్థ్యం తరిగిపోయేదే తప్ప పెరిగిపోదు. తరుగుతూనే ఉంటుంది, పెరగదు. కాబట్టి కొందరికి తమ బలం, మాకు మా బలం ఉంది అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. మరికొంతమంది మేము బంధువుల బలం, మాకు బంధువుల బలం ఉంది. లేరా? గిద్యోను బలం దైవ బలం. గిద్యోను బలం దైవ బలం. మరి నీ బలం దైవ బలం అయితే, నీ బలానికి దైవ బలం తోడైతే డబల్ అవుతుంది. కాబట్టి మనకున్న బలంతో దేవుని బలం జత కలిస్తే మరింత బలమైన గొప్ప పనులు దేవుని కొరకు చేయడానికి వీలవుతుంది. మరి కొంతమందికి స్నేహితుల బలం ఉందా లేదా? స్నేహితుల బలం ఎక్కువగా, ఫ్రెండ్స్ ఫాలోయింగ్ ఉంటుంది. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇంకేముంటాయి చెప్పండి? ఎవరికి వాళ్లకు ఉన్నంత ఫాలోయింగ్ బలం. ఈ మధ్యాహ్నం
నీకు దైవ బలం ఎంత అని దేవుడు నిన్ను లెక్క అడుగుతూ ఉన్నాడు. కాబట్టి నీకెంత బలమైన ఉండొచ్చు, నీకు ఎంతమంది బంధువుల బలమైన ఉండవచ్చు, ఎంతమంది స్నేహితుల బలమైన ఉండవచ్చు, కానీ ఫైనల్గా దేవుడే నా బలం, దేవుడే మా బలం. గాడ్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. దేవుడే మా బలం. మాకు ఎవరి బలం అక్కర్లేదు, మా బలం అక్కర్లేదు, మా స్నేహితుల బలం అక్కర్లేదు, మా బంధువుల బలం అక్కర్లేదు. దేవుడే మా బలం, దేవుడే మా బలహీనత, దేవుడే మా స్ట్రెంగ్త్, దేవుడే మా వీక్నెస్. దేవుని పిల్లలకు దేవుడే బలం. కొంతమందికి వాక్యమే బలం. వాక్యం అంటే చెవి కోసుకుంటారండి. గంగి గోవు పాలు గరిటెడైనా చాలు, కడవడేమి కరము పాలు, అంతేనా? గాడిద పాలు ఎవరైనా తాగుతారా? గంగి గోవు పాలు అంటే ఆవు పాలు ఎవరైనా ఇష్టపడతారు. లోకంలో ఎన్ని మాటలు ఉంటే లాభం? దేవుని మాట ఒక్క మాట వింటే చాలండి. అందుకే సామెత ఉంది, చెప్పు తినే కుక్కకు చెరుకు తీపి ఏం తెలుసు, అంతేనా? తెలుసా అండి? ఏమర్థమైంది చెప్పండి ఒకసారి. చెప్పు తినే కుక్కకు చెరుకు యొక్క తీపి తెలుసా? వాక్యం బాగా వినే వాళ్ళకు వాక్యం విలువ తెలుసు కాబట్టి వాక్యమే వింటారు. అందుకే వాక్యమే మాకు బలం, వాక్యమే మాకు బలం. మరికొంతమంది ప్రార్థనే మా బలం. ఎవరి బలాలు, ఎవరి బలగాలు వాళ్ళవి. కొందరికి పరిచర్య అంటే బలం, కొందరికి పాటలు పాడడం అంటే బలం. మంచి సంగీత ప్రియులు ఉన్నారు స్థానిక సంఘంలో. దాన్ని తగిన విధంగా, తగిన కోణంలో దాన్ని నూరుకోవడంలే, మన భాషలో చెప్పాలంటే పదును పెట్టుకోవడంలే. మీరు ఎంత పదును పెట్టుకుంటారో, ఎంత నూరుకుంటారో అంత రాటు తెలుతారు. ఎంత రమణీయంగా, ఎంత మాధుర్యంగా, రాగయుక్తంగా, భావయుక్తంగా ఎంత చక్కగా పాడుతున్నారు పాటలు. సోదరి సోదరులారా, తినగ తినగా వేము తీయనుండు, అంతేనా? నువ్వు పాడుతూ ఉంటే దేవుడు నిన్ను పాటలు పాడే పరిచర్యలో ఏం చేస్తాడు? రాటుదేలేలా చేస్తాడు. నీకంటూ ఒక చెరగని ముద్ర దేవుడు సంఘంలో నీకు గుర్తింపునిస్తాడు. వాడుకోండి అయ్యా, వాడుకున్నోళ్ళకు వాడుకున్నంత, ఎంత వాడుకుంటారో అంత వాడుకోండి. కాబట్టి కొందరికి వాక్యమే బలం, కొందరికి దేవుడే బలం, మరికొందరికి ప్రార్థనే బలం, మరికొందరికి పాటలే బలం. ప్రార్థన చేయడం సరిగా రాకపోవచ్చు, కానీ పాటలు బాగా పాడతారు. వాక్యం బాగా వింటారు, కానీ ప్రసంగించలేరు. కొందరికి వాక్యం వినడం రాదు, కానీ వాక్యం బాగా ప్రకటిస్తారు. ఎవరి శక్తి సామర్థ్యాలు వారివి, ఎవరి టాలెంట్. కాబట్టి దేవుడిచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగడమే దేవుడు మనకిచ్చిన తలాంతు, దేవుడు మనకిచ్చిన వరంగా భావించాలని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ రోజున సంఘానికి అర్జెంటుగా ఎవరు కావాలి? ఎవరు కావాలి? బలవంతులు కావాలి. బలవంతులు కావాలి అంటే త్వరగా ఏం జరగాలి? సంఘంలో రిక్రూట్మెంట్ జరగాలి. సోదరి సోదరులారా, నా బలం నా బలమా, ఏ పాటది? నా ఊట
ఆరాధనా నీకే. అంతేనా? కాబట్టి సోదరి సోదరులారా, బలం, దైవ బలం, ఆధ్యాత్మిక బలం, ఆత్మీయ బలం దేవుని పిల్లలు ఎంతైనా కలిగి ఉండాలని ప్రభువు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. 12వ వచనానికి రండి. మళ్ళీ 12వ వచనంలోనే యెహోవా దూత అతని కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. గిద్యోనుకు ఎవరి తోడుంది చెప్పండి? అప్పుడప్పుడు మనం ఎవరినన్నా తోడు తొలకంపోతుంటాం. దేనికోసం చెప్పండి? ధైర్యంగా ఉండడానికా? దేనికోసం మనం తోడు తొలగిపోతుంటాం? నరుడు ఒంటరిగా ఉండకూడదని దేవుడు ఏం చేసినాడు? తోడిచ్చాడు. ఏం తోడు? ఆడమనిషి తోడు, జత. కాబట్టి మీరు కొంచెం ముందుకు రండి. వెనుకొచ్చే వాళ్ళకు మీరు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. లేదంటే వెళ్ళిపోండి, ఇంక నిండిపోయిందని మీరే చెప్పినట్లయితుంది. కాబట్టి దయచేసి ముందుకు రండి, ముందుకు రండి. రైట్. లైన్ కూర్చున్నారనుకోండి, ఈ మందిరంలో దాదాపుగా 100 మంది, ఎంత అయినా 100 మంది కూడుకోవచ్చు. ఎంత లేదన్నా 100 మంది. ఇట్లా కూడా తిరిగి ఇట్లా కదులుతూ కూడా కూర్చోవచ్చు 100 మంది కూర్చుంటే. మరి కదలకుండా కూర్చోవడం అని కాదు, కదులుతూనే 100 మంది కూర్చోవచ్చు. కదలగలిగేటంత 100 మంది కూర్చోవచ్చు, ఫ్రీగా కూర్చోవచ్చు. కాబట్టి సరే, ఇక గిద్యోనుకు ఎవరి తోడుంది? దేవుని తోడు, దేవుని తోడు, దేవుని కాపుదల, దేవుని కాపుదల. కాబట్టి దేవుని తోడులో ఉన్న గిద్యోను, దేవుని కాపుదలలో ఉన్న గిద్యోను, దేవుని కాపుదల ఈ రోజున నీకు నాకు మనందరికీ అత్యవసరమా, అవసరమా? వెరీ మోస్ట్ నీడ్. రోజు మనం పత్రికల్లో, టీవీల్లో, న్యూస్ పేపర్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రమాదం జరగని రోజే లేదు. ఎంతోమంది రోడ్డు ప్రమాదాలలో తమ ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి దినాలే లేవు. ప్రతిరోజు ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. మరి ఈ రోజున దేవుని తోడు మనకు ఖచ్చితంగా అవసరం. మరి దేవుని తోడు కావాలి అంటే మనం ఏం చేయాలి? ఊరికే నాకు తోడుగా ఉండు దేవా, నాకు తోడుగా ఉండు దేవా అంటే నీకు తోడుగా ఉంటాడా? చెప్పండి. మనకు దేవుని తోడు కావాలంటే మనం ఏం చేయాలి? యోబు గ్రంథం మీరు మొదటి అధ్యాయం కనుక చదివితే మీకు అర్థమవుతుంది. దేవుడు చుట్టూ కంచె వేశాడు. ఏ కంచె? సైతాను తాకకుండా, ముట్టుకోకుండా దేవుడు చుట్టూ కంచె వేశాడు. అసలు యోబు వైపు చూడడానికి కూడా దేవుడు పెద్ద ప్రహరీ గోడ. ఏమిటా కంచె? ప్రార్థన అనే కంచె, ఆరాధన అనే కంచె, యథార్థత అనే కంచె, పవిత్రత అనే కంచె, న్యాయవంతుడు, నీతిమంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు కంచె. దీనికి మించి ఇంకో కంచె ఉంది. ఏంటి ఆ కంచె? ధనము, డబ్బు, ఆస్తి, అంతస్తు అన్నీ ఉన్నాయి. అయితే సోదరి సోదరులారా, దేవుని తోడు నీకు కావాలంటే ఖచ్చితంగా నీ కుటుంబంలో ఏముండాలి? ప్రార్థన కంచె ఉండాలి. నేను మొన్న చెప్పాను, సండే రోజు కుటుంబం అంతా కలిసి హోటల్కి వెళ్తారు, కానీ కుటుంబం అంతా కలిసి ఇంటిలో ఫ్యామిలీ ప్రేయర్ అరేంజ్మెంట్ చేసుకోరు. కుటుంబ ప్రార్థన. ఎస్, అంతేనా? పోతామా పోవా? హోటల్కి వెళ్తాం, కానీ 10 నిమిషాలు కూడా ఇంటిలో
కుటుంబ ప్రార్థన చేసుకో. ఇది పెద్ద లోపంగా మనం భావించాలని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి కుటుంబానికి దేవుని తోడు ఉండాలి అంటే ఎంటైర్ ఫ్యామిలీ ప్రేయర్, ఫెలోషిప్ ప్రేయర్ కాదు, సంఘ కూడికే కాదు, ఫ్యామిలీ ప్రేయర్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. రెండవదిగా పిల్లలకు ఎవరు ఉండాలి? పిల్లలకు కూడా దేవుని తోడు ఉండాల్సిందే. ఇంకే ఉండాలి? సేవకుని తోడు కూడా ఉండాల దేవునికి కదా. దేవుని తోడు సేవకునికి అనగా సేవకులకు, సంఘ బిడ్డలకు తప్పనిసరిగా ఉండాల్సిందే. కాబట్టి సంఘానికి దేవుని తోడు, అలాగే పరిచర్యకు దేవుని తోడు, అలాగే సేవలో దేవుని తోడు, అలాగే వ్యక్తిగతంగా కూడా మనకు దేవుడు తోడుగా ఉండాలి. అందుకే రాజైన దావీదు 128వ కీర్తనలో 27వ కీర్తన అనుకుంటా కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. పర్సనల్ లైఫ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక వ్యక్తిగా దేవుడు నిన్ను చూస్తాడు, సమూహంగా దేవుడు ఎప్పుడు కూడా చూడడు. బైబిల్లో చాలా మందిని దేవుడు వ్యక్తులుగా ఆయన పిలవలేదు, సమూహంగా ఆయన పిలవలేదు. పేతురు చేపలు పడుతుంటే రా అన్నాడు. సుంకపు మెట్టునొద్ద ఉద్యోగం చేసుకుంటున్న ఒక ఎంప్లాయ్, ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, ఒక గవర్నమెంట్ ఉద్యోగి, మత్తయి, మార్కు, లూకా, యోహాను, సోదరులారా, సుంకపు మెట్టునొద్ద పన్ను వసూలు చేసే ప్రభుత్వ ఉద్యోగిని కూడా దేవుడు పిలిచినాడు. పిలవంగానే రమ్మనగానే వచ్చేసాడా లేదా? ఉద్యోగం వదులుకున్నాడు. కాబట్టి సోదరులారా, దేవుని తోడు కదా నీకు కావాలి అంటే ఖచ్చితంగా ప్రార్థన అనే కంచె, ఆరాధన అనే కంచె నీకు ఉండాలి. లేదంటే సోదరులారా, తెగిన గాలిపటమే మన జీవితం. ఆకాశంలో ఉన్న గాలిపటం ఉన్నట్టుండి దారం తెగిపోయింది అనుకోండి, గాలిపటం పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? దేవుని తోడు లేకపోతే కూడా ఒక విశ్వాసి, ఒక భక్తిపరుని విశ్వాసి జీవితం కూడా అలాంటిదే, తెగిన గాలిపటం లాగా ఉండకూడదు. కాబట్టి సోదరులారా, గిద్యోను దైవ బలం కలిగిన వాడు, గిద్యోను పని కలిగిన వాడు, గిద్యోను చెప్పండి దేవుని తోడు కలిగిన వాడు. ఈ మధ్యాహ్నం నీవు కూడా అలాంటి అనుభవాలు, ఆధ్యాత్మిక లక్షణాలు కలిగి ఉండాలని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు తన మాటలు మన కొరకై దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. మహిమగల మా తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా, మీకు స్తోత్రాలు. చెప్పబడిన మాటలు మా కొరకై దీవించుమని నాయనా అందరూ నిశ్శబ్దంగా, సైలెంట్గా మీ మాటలు విని మేలు పొందడానికి దయ చూపించుమని మా రక్షకుడు, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి మహానామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడండి. ఒక శరణం, ఒక పల్లవి పాడి మళ్ళీ కూర్చుందాం. అందరూ లేండి. నీ ఆజ్ఞలే నిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞలే నిదే
ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా